తెలంగాణ కుంభమేళగా పేర్కొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదాయం లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుంది. వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం సీసీ కెమెరాల నిఘా, పోలీసుల బందోబస్తు మధ్య లెక్కింపు జరుగుతుంది. ఇప్పటి వరకు 1,20,00,000 రూపాయల నగదు లభించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈసారి ఆదాయం రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉందండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 1,20,00,000 వరకు ఆదాయం కూడా రావడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మనకి 288 కుండీలు అడిషనల్గా ఏర్పాటు చేశాము. కాబట్టి ఇది 1 వీక్ నుంచి 10 డేస్ పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు కానివ్వండి, బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, ఈ కార్యక్రమం అంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఉందండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 1,20,00,000 వరకు ఆదాయం కూడా రావడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మనకి 288 కుండీలు అడిషనల్గా ఏర్పాటు చేశాము. కాబట్టి ఇది 1 వీక్ నుంచి 10 డేస్ పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.